ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. మహిళా సంక్షేమంతో పాటు ఈ మధ్యనే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారు. తాజాగా యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే, సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఎండవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ అందించారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు యువత ముందుకు వస్తే రుణాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే రోల్ మోడల్గా ఉండాలని అన్నారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించి యువత వారి తలరాతనే మార్చుకునే అద్భుతమైన అవకాశం రేవంత్ సర్కార్ కల్పిస్తుంది. ఇందుకోసం సమాజంలో అన్ని వర్గాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మధిర పట్టణ విస్తరణకు కావాల్సిన బైపాస్ రోడ్లు నిర్మిస్తాం. ఇండస్ట్రియల్ పార్క్కు 44 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కేంద్రంగా మధిరను నిలుపుతామన్నారు. గ్రామాల్లో ఉన్న యువత పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సదవకాశాన్ని యువత వినియోగించుకొని బంగారు భవిష్యత్కి పునాదులు వేసుకోవచ్చని అన్నారు. నిరుద్యోగ యువతకు ఇదో గొప్ప సదవకాశం అని అంటున్నారు.